న్యూస్9 టీవీకి స్వాగతం. విద్యార్థుల నిరసనపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మొదలుతోంది. శక్తి స్కీమ్ జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించడం ఏంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, నిరసిస్తే లాఠీలు, హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతన అంటూ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీసింది. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేసింది. విద్యార్థులపై పోలీసు దమన కాండను వెంటనే ఆపాలని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. విద్యార్థులపై చేయి పడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది. అయితే విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విద్యార్థుల డిమాండ్లు, పోలీసుల చర్యలు, ప్రభుత్వ స్పందనపై కొనసాగుతున్న ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతుంది. మరిన్ని తాజా రాజకీయ తెలంగాణ వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.